బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్ మోహన్ రావు, పావని గౌడ్, నరేష్, బీఆర్ఎస్ యూత్ సభ్యులు, సోషల్ మీడియా సభ్యులు CCS లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలకు పాల్పడితే కఠినమైన శిక్షలు వేయాలన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలపై మాత్రం చర్యలు చేపట్టారని ఫైర్ అయ్యారు. ప్రజల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు నమోదు చేస్తారని నిప్పులు చెరిగారు. ఇక రేవంత్ రెడ్డి పేడ్ బ్యాచ్లతో సోషల్ మీడియాలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై తప్పుడు ప్రచారాలు, అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై బీఆర్ఎస్ నేతలు CCS లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రంజిత్, చెప్పండి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత 16 నెలలుగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలుగానే హామీలు ఇచ్చేసి ఇది సంక్షేమ పథకాలు కూడా అందించకుండా చేతులు లేబట్టి దివాలా తీసిన పరిస్థితులు కనపడుతున్నాయి. దానికి వ్యతిరేకంగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల తరఫున పోరాడుతుంది. ఆ ప్రజలకు ఉన్న ఇబ్బందులను ఏదైతే ఉన్నాయో దానికి సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ప్రజల పక్షాన కావచ్చు పోరాటం చేస్తారు. కేవలం సోషల్ మీడియాలో ఒకవైపు వచ్చేసి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళిద్దరితో పాటుగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన, దాంతో పాటుగా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం అనేది కొన్ని రోజులుగా చేస్తున్నారు. దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్దిగా ఫేక్ హ్యాండిల్స్ నుంచి క్రియేట్ చేసేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు అనేది ఓన్లీ అంటే బీఆర్ఎస్ పార్టీని దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటుంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టడము, దాంతో పాటుగా వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ కూడా పెట్ట పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి విరుద్ధంగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్, వారితో పాటుగా వచ్చేసి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి పావని గౌడ్, నరేష్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అందరూ కూడా ఇక్కడ బషీర్బాగ్ లోని సైబర్ క్రైమ్ తో వచ్చేసి ఫిర్యాదు చేయడానికి దాదాపు 1 గంట పైగా వచ్చేసి ఇక్కడికి వచ్చినట్లయితే దానిని ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినా సరే ఆ ఫిర్యాదు అనేది ఇప్పటి వరకు కూడా స్వీకరించలేదు. దాదాపు గంట పరంగా కూడా వెయిట్ చేసిన దాన్ని CCS అధికారులు అనేది దాన్ని ఇప్పటి కూడా స్వీకరించే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న ప్రభుత్వం ఏదైతే అంటే హామీలను అనేది ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పెడతాము, దాంతో పాటుగా వచ్చేసి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వ్యక్తులను వచ్చేసి కేసులు బనాయించడంతో పాటుగా ఈ విధంగా అంటే ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేది తయారు చేసేసి ఆ సోషల్ మీడియాలో వచ్చేసి తప్పుడు ప్రచారాలు పెట్టుకుంటూ అంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాటితో పాటు వారందరితో పాటుగా వచ్చేసి మీడియాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్న కన్వీనర్లు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఎలాంటి పోస్టులు పెట్టకుండా వాళ్ళపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వాళ్ళని రంజిత్, బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వచ్చినాయో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు? ఈ ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు పెట్టే బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా వచ్చేసి అంటే ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే కాంగ్రెస్ దళపతి అని చెప్పేసి, తెలంగాణ స్కైబ్ అని చెప్పేసి ఇలా ఈ విధంగా ఏదైతే చేస్తారో వీళ్ళన్నిటికీ కూడా ఓన్లీ కాంగ్రెస్ వేదికగానే వచ్చేసి ఇలాంటి తప్పుడు హ్యాండిల్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి ఓన్లీ అంటే వాళ్ళు ఒకవైపు అంటే ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ప్రశ్నించకుండా వాటిని ఎదుర్కొనే దమ్ము లేకనే కేవలం ఇలాంటి ఫేక్ హ్యాండిల్స్ ద్వారా అంటే వీళ్ళన్నిటికీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ జనకాలు ఉండేసి ఇలాంటి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే వచ్చేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఉందో దాదాపుగా వచ్చేసి ఇప్పటికే గచ్చిపల్లి సైబర్ క్రైమ్స్ లో కావచ్చు, ఇటువైపు వచ్చేసి హైదరాబాద్ బషీర్బాగ్ సైబర్ క్రైమ్స్ లో వచ్చి ఫిర్యాదులు చేసారు. పలు ఫిర్యాదులు చేసిన కేవలం
ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నించినైతే వాళ్ళపైన వచ్చేసి కేసులు నమోదు చేసేసి ఇప్పటికీ వచ్చేసి విచారణ పేరు వచ్చేసి ఫలితాలు చాలా మందిని కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పైన తప్పుడు ప్రచారాలు చేసిన, తప్పుడు కేసులు పెట్టిన, ఇలాంటి ఏం చేసినా సరే కనీసం వాళ్ళని అంటే వాళ్ళపైన కేసులు కూడా సంబంధించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియా. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అసత్య ప్రచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందుకు గాను బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా వెళ్లి CCS లో కంప్లైంట్ చేయడం జరిగింది అసత్య ప్రచారాలకు సంబంధించి.